ఆయన్ని చూడడానికి అనే వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి శిల్ప ఉన్నారు లైవ్లో సిద్ధంగా. శిల్ప, ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఏంటి? ఏర్పాట్లు ఏమేం జరుగుతున్నాయి? ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైనా వస్తున్నారా ఆయన కడసారి చూడడానికి? కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంది? రైట్, టాలీవుడ్ మరో దిగ్గజాన్ని కోల్పోయింది. నిన్న చికిత్స తీసుకుంటూ 11 గంటల సమయంలో ఫిష్ వెంకట్ మరణించారు. ప్రస్తుతం తన నివాసానికి తీసుకొని వచ్చారు మృతదేహాన్ని. ఇప్పటికే పెద్ద ఎత్తున అటు సినీ ఇండస్ట్రీ నుంచి ఇటు ఆర్టిస్టులు కావచ్చు పెద్ద ఎత్తున చేరుకొని చివరిసారి ఆయనకు వీడుకోలు చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. పెద్ద ఎత్తున ఇటు అభిమానులు కావచ్చు వీళ్ళందరూ కూడా చేరుకొని చివరిసారిగా చూడడానికి ఇటు పెద్ద ఎత్తున ఇటు అభిమానులు సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఫిష్ వెంకట్ అనగానే మనకు గుర్తుకొచ్చేది గబ్బర్ సింగ్. ఎంతో అటు కమెడియన్గా దాదాపు 20 ఏళ్ల పాటు ఇటు సినిమా ఇండస్ట్రీలో ఉండి ఎన్నో హాస్య నటుడిగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆయన గత కొంతకాలంగా ఇటు కిడ్నీల సమస్యతో బాధపడుతున్నారు. 2 కిడ్నీలు కూడా డ్యామేజ్ అవ్వడంతో కిడ్నీ మార్పిడి చేయాలని ఇటు డాక్టర్ సూచించినప్పటికీ ఇటు ఆర్థికంగా స్తోమత లేకపోవడంతో చాలా రోజుల నుంచి ఇటు చికిత్స తీసుకుంటున్నారు. నిన్న ఏదైతే చందానగర్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఒకవైపు చికిత్స తీసుకుంటూ మరణించినట్టు కూడా తెలుస్తున్నారు. ఫిష్ వెంకట్ వల్ల అమ్మను కూడా చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. ఒకసారి ఆవిడతో కూడా మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మ, ఫిష్ వెంకట్ ఎలాంటి సపోర్ట్ లేకుంటే ఇటు ఇండస్ట్రీకి వచ్చారు, ఎంతోమంది అభిమానులను చేసుకున్నారు. అందరినీ దోశ చేసుకున్నాడమ్మా, అందరితోనే మంచిగా ఉంటాడు అన్నా అని మన మాట మంచిగా అన్నా ఏదనా ఏదనా అంటే ఆ మాటకి వాళ్ళు మస్తు మురిచిపోతురమ్మా. నా కొడుకు చిరంజీవి వాళ్ళు పుణ్యం కట్టుకొని ఇంత కష్టపడ్డా కానీ బతకకపోయిందమ్మా. ఎన్ని రోజులు ఈ కాళ్ళపుండ్లు తక్కువ కాక ఇవి ఆపరేషన్ చేయక అట్లా అయిపోయిండు. ఏం చేయాలమ్మా? నా కొడుకు అందరికి సాయం చేసిండు, అందరినీ చూస్తాడు బిడ్డ. గరీబ్ వాళ్ళడానికి ఇష్టం, మేము గరీబుగా బతికిన వాళ్ళమే మేము. వాడు ఇప్పుడు అందులోకి పోయి సంపాదించాక ఇల్లు కట్టుకుంటుండు. ఇల్లు కట్టుకుని ఉందామన్న సమయానికి దాటుకుంటుండు బిడ్డ. మేమేమని ఎందుకు బతకాలి బిడ్డ? ఆయనకంటే పెద్ద మేము మొన్ననే 5 నెలలు అవుతుంది చచ్చిపోయాలక్క. ఈడిపోతుండు. నేను ఎందుకు బతకాలి బిడ్డ? ఎవరి కోసం బతకాలి బిడ్డ? నేను నా కొడుకు బంగారం కొడుకు ఈ టైం వరకు నాకు నాటి తీసుకొచ్చి పెట్టేస్తుండ. నా అయ్యా నా దయ్యగల కొడుకు బిడ్డ. సరిగా ఏం మాట్లాడారు? ఎప్పుడు మాట్లాడారు మీతో? ఏమని ఏం మాట్లాడారు? చివరిసారి ఎప్పుడు మాట్లాడారు? చివరికి మొన్న మాట్లాడిండు. దవాఖానకు రేపు పోతామనగా అమ్మ నువ్వు మంచిగా తిను, మంచిగా ఉండు. ఏక పిల్లనాలు ఏళ్ళ గలిగా తిడుతుండే, ఏ లంచమన్నా పట్టించుకోవకు, నువ్వు తిను మంచిగా ఉండు అని నాకు ఫోన్లో మాట్లాడి చెప్పిండు బిడ్డ. గదే మాట చివరి మాట. తెల్లారి దవాఖానలో కొంచెం వేసి నువ్వు నా కాలు ఇరిగి పడి నేను లేవలేక ఇట్లా బాధపడుతున్నా. ఆ దవాఖాన నుండి ఈ శవమే వచ్చింది. వారం నుండి నోట్ల మంచి నిలవేయకుండా వండుకున్నాడు. నేను మంచిగా అవుతా నే అమ్మా, నేను మంచిగా అవుతా నే అమ్మా అని అనేటోడు బిడ్డ. నా కొడుకు అందరినీ అక్క చెల్లి అందరినీ మంచిగా చూసుకుంటుండే బిడ్డ. మాట్లాడింది బిడ్డ. ఒక బిడ్డ, 2 కొడుకులు. మా బాబుకు ఏం చేయాలి బిడ్డ? దాటుకునే అయిపోయావా? అవసరం అయిపోయింది, పోతున్నాడు. మరి ఇప్పుడు ఎట్లా ఈ కార్యక్రమాలు ఎట్లా జరగాలి? కొత్తింట్లో కొంచెం దావత్ చేసుకుంటున్నాడు. ఈ దావత్ చేసి పోతుండు బిడ్డ. నాయనా నా ఎంకయ్యా, ఓ ఎంకయ్యా లేవురా, అందరు వచ్చి మాట్లాడుతూ లేవురా. ఓ వెంకటేశా నాయనా, ఓ నాయనా మాట్లాడుతూ లేవు. వీళ్ళందరూ వచ్చిర్రు లేవు, మాట్లాడుతూ లేవు.
కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. మొత్తం మీద నిన్న 11 గంటల సమయంలో ఆయన మరణించినట్లు కూడా ఇప్పటికే చెప్పారు. గత కొంతకాలం నుంచి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. ఇటు పెద్ద ఎత్తున చాలామంది కూడా ఇటు సినిమా ఇండస్ట్రీని కావచ్చు, కుటుంబ సభ్యుల అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మన విద్వాస్లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున వచ్చి చివరిసారి చూడడం కోసం ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. మొత్తం విషాద ఛాయలనుకున్నాయని చెప్పొచ్చు. ఒకసారి సతీమణితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అమ్మ మాట్లాడి అసలు ఈ టైంలో మాట్లాడడం సరి కాదు, కానీ ఎంతోమంది అభిమానులు ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? అభిమానులకి ఏం చెప్పాలి? వాళ్ళకి తెలుసు అన్నీ, వాళ్ళకి తెలుసు. ఆయన చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున మొత్తం కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇటు కుటుంబ సభ్యులు కావచ్చు, అదేవిధంగా అభిమానులు కావచ్చు, పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇంకోవైపు మన విద్వస్లో కూడా మరి కాసేపట్లోనే అంత్యక్రియలు కూడా జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా ఇటు గబ్బర్ సింగ్ చాలా సినిమాల్లో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంతో గుర్తింపు తెచ్చుకొని ఫిష్ వెంకట్గా తన ముద్రను చాటుకున్నారు. పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వస్తున్నారు. మీరేమవుతారు? నేను తమ్ముడిని అవుతాను. నాకు తమ్ముడు అవుతారా? సో ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చారు. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మా అన్నగారు. కానీ ఇట్లా సడన్గా ఇట్లా అయిపోయిందని తెలియదు. అట్లా అని మేము వచ్చాము. ఇక్కడ హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి కొద్దిగా ఆయనకి హెల్త్ పరిస్థితి బాగా లేకుండా దాని గురించి మేము ఇక్కడ వచ్చాము. అంటే డబ్బులు కూడా లేవంటే